ఒకరోజు తపోవనంలో ఒక సన్యాసి తన తపోశక్తిని ఉపయోగించి చాలా పెద్ద బంగారు గుడ్డును సృష్టించడం జరుగుతుంది. గుడ్డు పగిలిన తర్వాత అందులో నుంచి బయటకు వస్తుంది ఒక బంగారు కోడి. హే మునివర్య, నేనెవర్ని? మా అమ్మ ఎక్కడుంది? నువ్వు ఒక మాయా కోడివి. నా మంత్రోచ్చారణ వలనే నువ్వు జన్మించడం జరిగింది. నన్ను సృష్టించడానికి కారణమేంటి మునివర్య? నువ్వు మిగతా కోళ్లల్లా కాకుండా ఒక అసాధారణమైన కోడివి. నువ్వు నీకు నచ్చినట్టు నీ ఆకారాన్ని మార్చగలవు, పెద్దదిగా చేయగలవు, అలాగే చిన్నదిగాను చేయగలవు. అలాగే నీ కోరిక ప్రకారం బంగారు గుడ్లను కూడా పెట్టగలవు. కానీ నేను బంగారు గుడ్లను అసలు ఏం చేసుకోవాలి? దాని ద్వారా నాకు సంతానం కలగదు కదా. అవును, అది జరగదు. కానీ గుడ్ల ద్వారా పేదలు, అమాయకులైన ప్రజలకు సహాయం చేయొచ్చు. ఈ ప్రపంచానికి మంచి చేయడం కోసమే నిన్ను సృష్టించాను. నువ్వు ఈ ప్రపంచం మొత్తం సహాయం చేయడం కోసం తిరుగుతూ ఉండాలి. పేదవాళ్ళకి సహాయం చేయాలి. వెళ్ళు కోడి, ఇక వెళ్ళి నీ పని చెయ్యి. అలాగే, తమరి ఆజ్ఞ మునివర్యా. ఆ తర్వాత ఆ కోడి తన ఇష్టప్రకారం అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండేది. అలా తిరుగుతూ ఒక ధనవంతుడి ఇంటి ముందు వచ్చి ఆగుతుంది. ప్రతిరోజులాగా ఆ ధనవంతుడు తన ఇంటి బయట నిలబడి పక్షులన్నిటికీ గింజలు వేస్తూ ఉంటాడు. దా 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 గింజలు తిను, గింజలు తిను, గింజలు తిను అనాలా? భలే భలే, ఈ సేటు గారు చాలా దయగలవారు. ఈయన ఎంతో ప్రేమగా పావురాలకు ఆహారం పెడుతున్నారు. నేను వెళ్ళి చూస్తాను. భలే భలే, ఇప్పుడు నువ్వు కూడా వచ్చావా గింజలు తినడానికి? సరే, ఇదిగో గింజలు తిను, గింజలు తిను, తిను తిను తిను. ఇదిగో గింజలు తిను, గింజలు తిను. ధన్యవాదాలు సేటు గారు. ఓరి భగవంతుడా, ఇదేంటి కోడి మాట్లాడుతుందా? అవును సేటు గారు, నేను మాట్లాడగలను. మీరు నాకు ఆహారం ఇచ్చారు, అందుకని నేను కూడా మీకేమైనా ఇవ్వాలి. అది నా బాధ్యత. తీసుకోండి. అరే, ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది బంగారు కోడిగుడ్డు. ఇన్ని రోజులుగా నువ్వు ఎక్కడ ఉన్నావు? బంగారు కోడి పెట్టా, నాకు ఇంకా కావాలి. బంగారు కోడిగుడ్లు ఇంకా నాకు కావాలి. అరే, ఇదేంటి? ఈ సేట్ అయితే చాలా స్వార్థపరుడులా ఉన్నాడు. మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. నేనిక్కడి నుంచి పారిపోవడం మంచిది. అరే ఎక్కడికి పారిపోతున్నావు? ఓరి నాయనో, ఇతను నా వెనకే వస్తున్నాడు. నేను ఇంకా వేగంగా పరిగెత్తాలి. ఈ సేటు చాలా స్వార్థపరుడు. సరే, ఏ రోజు దొరుకుతావో ఆ రోజు నా చేతుల్లో చస్తావు. ఆ తర్వాత ఆ కోడి పరిగెత్తి బాగా అలసిపోయి ఒక నది ఒడ్డుకు చేరుకుంటుంది. నదిలో నీళ్లు తాగుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆ నది ఒడ్డున ఉన్న ఒక వస్తాదు వ్యాయామం చేస్తూ ఉంటాడు. ఉదయాన్నే పరిగెత్తుకుంటూ వచ్చింది కోడి. నీ మొహం చాలా బాగుంది. ఇదేంటి పెహల్వాన్, నువ్వు నన్ను ఇలా ఎందుకు చూస్తున్నావు? ఏంటి కోడి పెట్ట మాట్లాడుతుంది? నేను కూడా మీలాగా మాట్లాడగలను. ఎందుకే, నువ్వు గుడ్లు పెడతావా లేకపోతే పెట్టవా? ఇస్తాను. చాలా మంచి విషయం. ఇక నేను నిన్ను పెంచుకుంటాను. రోజు గుడ్లను తింటాను. గుడ్లు తినడం వల్ల నాకు బలం వస్తుంది. ఇక నాతో పాటు పద. నువ్వు నీ స్వార్థం కోసం నన్ను నీ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నావు కదా? అవును, ఇందులో తప్పే ఉంది. నాకు నీ గుడ్లు కావాలి మరి. అయితే నేను నీ దగ్గర అస్సలు ఉండను. నేను వెళ్తున్నాను. ఆగు. పరిగెత్తు, ఇంకా వేగంగా పరిగెత్తు. ఆగమని చెప్తున్నాను కదా. వస్తాదు ఆ మాయా కోడిని పట్టుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు.
కానీ ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని పట్టుకోలేకపోతాడు. అమ్మా భగవంతుడా, ఇది కూడా లేకపోతే ఇంకేమైనా ఇంత వేగంగా పరిగెడుతుంది. ఓరి దేవుడా, తప్పించుకున్నాను. ఇక్కడ ఎవరిని చూసినా వాళ్ళు తమ స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు. ఈ భూమి మీద మంచి వాళ్ళు చాలా తక్కువగా ఉన్నట్టున్నారు. తప్పించుకున్నాను. అదే దారి నుండి కూరగాయలు అమ్ముకునే ఒక పేదవాడు రతన్ తన బండిలో కూరగాయలు అమ్ముకోవడానికి బయలుదేరుతాడు. కూరగాయలు తాజా అరే ఆ కూరగాయల వాడిని చూడు ఎలా వస్తున్నాడు. అతను ఎప్పుడు చూసినా సగం బట్టలోనే ఉంటాడు. వీడిని అసలు ఊర్లోకి ఎవరు రాణిస్తున్నారో అర్థం కావడం లేదే. ఎవరు ఏం చెప్పినా విండు కదా. అతని వైపు చూడొద్దు. నేను అతని దగ్గర ఎప్పుడు కూరలు కొన్ను. అతన్ని చూస్తేనే నాకు చిరాకు వచ్చేస్తుంది. ఏ అగో, ఎన్నిసార్లు చెప్పాలి బట్టలు వేసుకోకూడదు, ఊర్లో అమ్మడానికి రాకూడదు అని. నేను ఈ పాత బండిని పెట్టుకొని ఊరి పక్క వరకు కూరగాయలు అమ్మడానికి ఎలా వెళ్ళి రాగలను బాబు? అరే ఇదేంటి ఈ కోడిపేట ఎక్కడి నుంచి వచ్చింది? ఇదే దారిలో వెళ్తూ ఉన్నాను. ఎంతో దూరం నడిచి నా కాళ్ళు నొప్పెడుతున్నాయి. అందుకనే నేను వచ్చి నీ బండిలో కూర్చున్నాను. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావా? ఇది నిజంగానే మంచి విషయం. నాకు ఒక మాట్లాడే స్నేహితురాలు దొరికింది. నువ్వు నాతో స్నేహం చేస్తావా? తప్పకుండా. మీ ఇంట్లో ఎవరెవరున్నారు? నేను ఇంట్లో ఒంటరిగానే ఉంటాను. ఇవాల్టి నుండి నువ్వు నాతో ఉండొచ్చు. నువ్వు నా స్నేహితురాలు కదా. నువ్వు చాలా మంచివాడివి. నేను నీలాంటి మనిషి కోసమే వెతుకుతున్నాను, ఏదైనా ఉపకారం చేయడం కోసం. తీసుకో. ఇదైతే బంగారు కోడిగుడ్డు కదా? అవును. నువ్వు ఈ గుడ్డుని అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. ఆ తర్వాత ప్రతిరోజు నువ్వు ఇలా కూరలు అమ్మాల్సిన అవసరమే ఉండదు. లేదు, నేను కష్టపడి ఏదైతే డబ్బును సంపాదిస్తున్నానో దాంతోనే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ బంగారు కోడిగుడ్డు నాకు అవసరం లేదు. నిజంగానే చాలా మంచివాడివి. నేనెప్పటికీ నీతోనే ఉండిపోతాను. అయితే పద, మనిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం. కూరగాయలు ఆలు, టమాటా, దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, కూరగాయలు. అదే సమయంలో ఆ దారి నుండి ధనవంతుడు కూడా వెళ్తూ ఉంటాడు. నిజంగా గుమస్తా గారు, ఆ కోడి గనక నా చేతికి చిక్కిందంటే ఆ తర్వాత నా జీవితం పూర్తిగా సాధకం అయిపోతుంది. ఏమంటారు? అది నాకు కూడా అర్థమవుతుంది గారు, కానీ అదైతే ఇప్పుడు మారిపోయింది కదా. మరి మీరు దాన్ని ఎలా పట్టుకోగలరు చెప్పండి? కూరగాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కళ్ళ ముందు ఉంటే తప్పక పట్టుకుంటాను. ఆ కోడి అక్కడ కూరలు అమ్మే అతని బండి మీద ఉంది. ఓరి నాయనో, ఇతను మళ్ళీ వచ్చేసాడా? ఏంటి రతన్, ఈ కోడి పెట్ట నీదేనా? అవును. ఎందుకు? ఈ కోడి నాకు కావాలి. దీనికి బదులు నీకు ఎంత డబ్బు కావాలన్నా నేను నీకు ఇస్తాను, సరేనా? నన్ను క్షమించండి అయ్యగారు, నేను నా స్నేహితురాల్ని ఇంకెవరికి ఇవ్వలేను. నీకు ఎంత ధైర్యం ఉంటే అయ్యగారి ముందే ఇలా మాట్లాడతావు నువ్వా? నేను నా స్నేహితుడిని వదిలి ఎవ్వరి దగ్గరికి రాను. నేను నిన్ను ఆఖరిసారిగా అడుగుతున్నాను. మీరు ఏం కావాలంటే అది చేసుకోండి. సరే అయితే నువ్వు చూస్తూ ఉండు. అవునయ్య గారు, ఇతను మాటలతో లొంగేలా కనిపించడం లేదు. మీరు ఇతన్ని గొడుగుతో కొట్టండి. దీంతో కొట్టి అతనికి బాగా బుద్ధి చెప్పండి. ఉండు నేను నీకు ఇప్పుడే బుద్ధి చెప్తాను. ఓరు నాయనో, ఇదేంటి పెద్దదైంది? త్వరగా పరిగెత్తండి. ఇది మన వెనకాలే వస్తుంది. పరిగెత్తండి. శభాష్ మిత్రమా, మంచి పని చేశాను కదా నేను. అవును, మంచి పని చేసావు. కానీ ఆ ధనవంతుడు ఇక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఆయన తన మనుషుల్ని పంపించి నా ఇంటిని కబ్జా చేశారంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేస్తారు. దాని గురించి కంగారు పడకు. ఇవాల్టి నుండి నువ్వు నా కడుపులోనే ఉండొచ్చు. అలాగే నువ్వు ఈ గ్రామంలో కూడా ఉండక్కర్లేదు. పద, మనమిద్దరం ఎటైనా దూరంగా వేరే గ్రామానికి వెళ్ళిపోదాం. మనమైతే వెళ్ళిపోదాం, కానీ నీ కడుపులో నేను ఎలా ఉండగలను? ఓహో, నమ్మబుద్ధి కావడం లేదు కదా నీకు? ఉండు.
ఆ తర్వాత ఆ బంగారు కోడి పెట్ట చాలా పెద్ద కోడిగా మారిపోతుంది. తన కడుపు దగ్గర రతన్కి చాలా పెద్ద తలుపు కనిపిస్తుంది. తలుపుకి ఎదురుగా రతన్కి బంగారు మెట్లు కనిపిస్తాయి. ఏమైంది మిత్రమా? ఎందుకంతలా ఆలోచిస్తున్నావు? త్వరగా లోపలికి రా. వస్తున్నాను మిత్రమా, వస్తున్నాను. ఓర్ నాయనో, ఇదేంటి? ఇది పెద్ద కోడి పెట్ట కడుపా లేకపోతే రాజభవనమా? నేను ఏది చూసినా అది బంగారం లాగే ఉంది. ఇవాల్టి నుండి నువ్వు నా కడుపులోనే ఉండిపోవచ్చు. ఆ రోజు నుండి రతన్ కూరగాయలు అమ్మేవాడు. ఆ మాయా కోడి పెట్ట కడుపులోనే ఉంటాడు. ఒక మామూలు పేద వ్యక్తి కేవలం తన నిజాయితీ మంచితనంతో ఆ భగవంతుడి దయ వల్ల చాలా చాలా పెద్ద ధనవంతుడిగా మారిపోతాడు.